వరంగల్ భద్రకాళి అమ్మవారు నేడు భక్తులకు శాకంబరి దేవిగా అద్భుతమైన అలంకరణలో దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 2 టన్నుల వివిధ రకాల కూరగాయలు, 50 క్వింటాల తాజా పండ్లను తీసుకొచ్చారు. ఆలయ పూజారులు తెల్లవారుజామున 3 గంటలకే నిత్యాహ్నికం, పవిత్ర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి మూర్తిని ఆలయ ప్రాంగణాన్ని 2 టన్నుల కూరగాయలు, పండ్లతో ఎంతో నేత్ర పర్వతంగా శాకంబరి రూపంలో అలంకరిస్తారు. ఈ మహోత్సవానికి సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో గత 15 రోజుల పాటుగా ప్రాకాంత దీక్షాపూర్వక తిథి మండల దేవతా యజన పురస్సరంగా జరుపబడ్డ శాకంబరి నవరాత్ర మహోత్సవాలు ఈ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజుకు సుసంపన్నమయ్యాయి. ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చిందట. మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రసన్నమవుతుంది. ఆమె శరీరం నుండి వచ్చిన పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ప్రజల అన్నార్తిని దాహార్తిని తీర్చాయి. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు, భూమండలంలోని నదీ నదాలు, హృదాలు అన్ని జలకళతో నిండిపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరీం స్తువంధ్యాయం జపం సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకంబరిని ఎవరైతే ఆరాధిస్తారో, జపిస్తారో అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తమవుతాయి. మరి ఈ గ్రీష్మ ఋతువులోనే ఎందుకు ఈ ఉత్సవం చేయాలంటే, నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. అతివృష్టి